తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ భేటీలో కీలక అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల కోటా అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల కోటాపై హైకోర్టు స్టే, అలాగే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై చర్చించనుంది మంత్రివర్గం. ఇటు పంచాయతీ ఎన్నికలు జీవో 9పై హైకోర్టు స్టే విధించిన క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశాలున్నాయి. ఇటు బీసీ రిజర్వేషన్ల కోటాపై సుప్రీంకోర్టులో వచ్చే తీర్పును బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది కేబినెట్ లో చర్చిస్తారు. దీంతో పాటు రాష్ట్రంలో వరి, పత్తి కొనుగోలు సెంటర్లకు సంబంధించిన అంశంపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. ఇటు జూబ్లీ హిల్స్ లో ముఖ్యంగా ఉప ఎన్నికపై కూడా కేబినెట్ లో భేటీలో మాట్లాడతారు. ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న రెండో ఉప ఎన్నిక కావడంతో ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయింపులు వంటి కీలక అంశాలు కేబినెట్ భేటీలో చర్చకొచ్చే అవకాశాలున్నట్లయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మన అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, అయితే ఈ రోజు తెలంగాణ మంత్రివర్గానికి సంబంధించిన సమావేశం కూడా జరగనున్నట్టుగా అయితే కీలక ప్రకటన వస్తుంది. అయితే దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే ఈ సమావేశం జరుగుతుందని అయితే అటు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో కీలక అంశాలపైన అయితే చర్చించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే కంప్లీట్ గా ఇదంతా కూడా సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశాల్లో అటు బీసీ రిజర్వేషన్ అమలుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ అటు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు సోమవారం హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ అటు స్పెషల్ పిటిషన్ దాఖలు కూడా చేయాలని నిర్ణయించిన నేపథ్యంలోనే ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరగనున్నందున అటు మంత్రివర్గ సమావేశంపై కూడా దీనిపైన చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. అది ప్రధానంగా చర్చించే అవకాశం అయితే అటు బీసీ రిజర్వేషన్ విషయంలో అటు హైకోర్టు తీర్పుపై తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అయితే చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఏం చేయాలన్న దానిపై అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా సహచార మంత్రుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా వాళ్ళు ప్రతి గల్లీకి అదేవిధంగా ప్రతి ఏరియాలో జూబ్లీహిల్స్ ఏరియాలోని కంప్లీట్ ప్రతి డివిజన్ లో వెళ్లి ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజల వద్ద నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అయితే ఏ విధంగా మనం పోటీ చేస్తే ఎటువంటి సలహాలతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనం గెలిచే అవకాశం ఉంటుంది అన్న దానిపైన ముఖ్యంగా వాళ్ళు ఒక పట్టు తీసుకునేలాగా అయితే కనిపిస్తుంది. ఈ అంటే దీనికి సంబంధించి కంప్లీట్ గా అటు అన్ని అంశాలపైన అయితే అటు స్థానిక ఎలక్షన్స్ తో పాటు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ పట్లనే వీటికి ఎక్కువగా సమావేశమై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు అటు రబీ సీజన్ లో రైతులకు సంబంధించిన విషయాలపై కూడా మంత్రివర్గ సమావేశం చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అటు పత్తి కొనుగోలుపై అదేవిధంగా ఖచ్చితంగా ఈ ఉప ఎలక్షన్స్ కూడా నెక్స్ట్ మంత్ ఉన్నాయి. కాబట్టి దీనికి ఎంత తొందరగా వెళ్తే అది తొందరగా రెస్పాన్స్ వస్తుందన్న నేపథ్యంలో అయితే ఇచ్చే హామీల పట్ల కానివ్వండి, జనాల వద్ద నుంచి వస్తున్న రెస్పాన్స్ ని బట్టి కానివ్వండి, ఏ విధంగా మనం ముందుకెళ్తే గెలిచే అవకాశం ఉందన్న దానిపైన కూడా వీళ్ళు చర్చించున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు రేపట్లో కంప్లీట్ గా మంత్రులందరితో పాటు ఇటు ఎవరైతే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడో తనతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. కంప్లీట్ గా దీని అంతటికి సంబంధించి కూడా సపరేట్ గా ఇంకొకసారి చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. భవాని, రైట్, థ్యాంక్ యూ భరత్.